ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్‌కి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు మనకు ఎందుకు కౌన్సెలింగ్ జరగలేదు? కౌన్సెలింగ్ జరగకపోవడానికి గల కారణం ఏంటి? సో, ఈ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఉండబోతుంది కాబట్టి వెంటనే కౌన్సెలింగ్ జరిపి క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. మరి ఈ కౌన్సెలింగ్‌కు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది కూడా డీటెయిల్‌గా అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. మనకు ఈ కౌన్సెలింగ్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది గాని చూసుకున్నట్టయితే 2025, 26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సులకు ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ అయితే శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏటా ఆయా కాలేజీల్లో కోర్సుల నిర్వహణకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటే ఏఐసిటిఈ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు దరఖాస్తులు చేసుకోగా ఇప్పటిదాకా 63 కాలేజీలకే అనుమతి మంజూరైంది. ఏపీలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నట్టయితే అందులో 63 కాలేజీలకు మాత్రమే సీట్లను భర్తీ చేసుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా కాలేజీలకు కూడా పర్మిషన్ ఇచ్చే వరకు కౌన్సిలింగ్ అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా జూన్ ఫస్ట్ వీక్ మొత్తం మనకు ఈ ఏపీ పాలిసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకు జూన్ ఎండింగ్ అంతా క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూలై మంత్ కంతా సెకండ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ అయితే ఉండబోతుంది. ఇది ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.